ఇక ముచ్చట్ల కడికేద్దాం రండి. ఇక ఒక లొలి బట్టి మా సార్ అరెస్ట్ అయ్యాడు. గాలోలే కాకపోతే మా సార్ మా మున్సిపాలిటీలో మా నియోజకవర్గంలో మంచిగా తిరుగుతుండే. ఎన్నడత్తడో ఏందో అని సార్కు సపోర్ట్ చేసేటోళ్ళు. అవునా, ఇక మంచిగా అయింది, బాగా ఎగిరిండు, రోడ్ల మీద రౌడీ లెక్క వేసిండు, చక్కగా పోయి జైల్లో కూర్చున్నాడని ఇక గిట్ల అనేటోళ్ళు ఉంటున్నారు. మొత్తం మీద బల్కసుమన్ సారు ఇక మీద ఇట్లా నడిచినాయి ఇన్నొద్దుల ముచ్చట్లు. ఇప్పుడు సార్ బయటకు వచ్చిండు, చూద్దాం పాండ్రి మరి ఇలా సారు జోరు ఎట్టుండదో. బట్టల మూట పట్టుకొని నడుచుకుంటూ అత్తాన్రు. ఈ సారేమో నడిమిట్లా నడిస్తే ఓలు కోలల సంచి పట్టుకొని అత్తే జోల పట్టుకొని ఇంకోలు ముల్లెలు మూటలు ఇంకోలు తెత్తాన్రు. హాయ్ హాయ్ అని నడుచుకుంటా అదురుకోలుకొచ్చినోళ్ళకు ఎప్పుకుంటా నడతాండు బాల్కసుమన్ సారు. అయినా బాగా రోజులుంటా అనుకున్నవానే సారు, గన్ని బట్టలు పట్టుకొని పోయినావు? బగ్గనే ఉన్నాయిగా బట్టలు ముల్లెలు, ఎండ్ల ఏముందో గాని మూటలైతే మోతకోలే ఉన్నాయి. సారు తలకు రాంగనే గజమాల షేక్ హ్యాండులు ఎంబటే అరెస్టు చేయించినోళ్ళ మీద గారమ్ము కాదే బాల్కన్నా. మరాళ్ళు తప్పుడు అరెస్టులు చేయించిండ్రో లేకపోతే కక్షతోటో లేకపోతే ఇంకేందో గాని నువ్వు ఎట్లా చూస్తానవే దీన్ని? గవర్నమెంట్ నడిపినాం మేము, ఎన్నడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలే. మీకు ఒక ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజలకు. 2014లో నా మీద ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుండి వివేక్ గారు పోటీ చేసి ఓడిపోయారు. వారు ఓడిపోయిన తర్వాత వారిని పార్టీలోకి తీసుకొచ్చుకొని ప్రభుత్వ సలహాదారు ఇచ్చినాం మేము. 2018లో నా మీద చెన్నూరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుండి వెంకటేష్ నేత గారు ఓడిపోయారు. వారిని పార్టీలోకి తెచ్చుకొని 2019లో పెద్దపల్లి ఎంపీ చేసినాం. మేము కలుపుకపోయే పని చేసినాం తప్ప కక్షలు పెట్టుకొని వ్యక్తిగతంగా ఏదో చేయాలనే ఆలోచనలు మా 10 ఏళ్ల ప్రభుత్వంలో మేము చేయలే. కక్షతోటి చేసిన అరెస్టు తప్పుడు అరెస్టులు ఇయ్యి. గులాబీ పార్టీ ఉన్నప్పుడు ఎట్లా రాజకీయం చేసిండ్రు, ఇప్పుడు షెయ్యి పార్టీ వచ్చినాక ఎట్లా రాజకీయం చేస్తాందో చెప్పి ముప్పాటికి వీళ్ళు చేసిన అరెస్టు తప్పే అన్నట్టు మాట్లాడిండు బాల్కన్నా. ఇదంతా జరసేపు పక్కకు పెడితే మరి గీ 6 గ్యారెంటీల గురించి సుత్తమేమన్నా మాట్లాడే జనాలు చూస్తాన్రు వాటి కోసం. 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీ ప్రజాపాలన, అదేవిధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం కల్పిస్తాం, అది 7వ గ్యారెంటీ అన్నారు. 6 గ్యారెంటీలకు దిక్కు లేదు, 7వ గ్యారెంటీకి దిక్కు లేదు. ఇవాళ ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, ఎవరు మంచిగా ప్రజల గురించి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా తుంగలో దొక్కుతూ ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా చేతులు అధికారం ఉంది కదా అని అధికారం మత్తులో అహంకారంతో ఈ ప్రభుత్వ పెద్దలు ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీ మీద డెఫినెట్గా పోరాటాలకు సిద్ధమైదాం. మన హక్కుల కోసం మనకు వాళ్ళు ఇచ్చిన మాటలు 420 హామీలు కానీ, డిక్లరేషన్స్ కానీ, 6 గ్యారంటీలు కానీ, వాటి విషయంలో డెఫినెట్గా పోరాటం చేద్దాం. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల వెంట ఉంటుంది. చలో రైట్, పోరాటాల గురించి జరసేపు పక్కకు పెడదాం గాని మరి కేతన్పల్లి మున్సిపల్ ఎన్నికల ముచ్చటేందే? నన్ను జైల్లో పెట్టిరు 16 రోజులు, మీ కడుపు మంట చల్లారింది అనుకుంటున్నా. ఇప్పటికైనా కేతన్పల్లి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించి ఆ ఎన్నిక సజావుగా, చైర్పర్సన్ ఎన్నిక సజావుగా జరగడానికి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ సహకరించాలని కోరుతా ఉన్నా. మొత్తం మీద కేతన్పల్లి ఎలక్షన్లప్పుడు లొల్లవ్వుడు, బాల్కసుమన్ సారు గరం అవ్వుడు, లొల్లి చేసుడుతోటి పోలీసోళ్ళు వచ్చి సార్ని అరెస్టు చేసిండ్రు. అప్పటి సంది ఎంతన్న మంది పోయి కలిసొచ్చిండ్రు. హరీష్ రావు సారు, రామన్న సార్లు జైలుకు పోయి మందలిచ్చొచ్చిండ్రు. అయితే సార్ పోయిన నెల 18వ తారీఖు నాడు అరెస్టు అయ్యిండ్రు. ఇవాళ బయటకొచ్చిండు అంటే 13, 14 రోజులు జైల్లోనే ఉండు సారు. చివరికి నన్ను జైల్లో పెట్టిర్రు. జైల్లో పెట్టినా కూడా నన్ను వదలలే. నన్ను బాగా దోమలున్న రూమ్లో పెట్టిర్రు. నాకు మంచినీళ్ళు చక్కగా ఇయ్యలే, భోజనం చక్కగా ఇయ్యలే. నాకు 2 రోజుల పాటు గొంతు నొప్పి వస్తే ఇప్పటికి కూడా నా త్రోట్ ఇంకా సెట్ కాలే. నాకు చక్కగా ట్యాబ్లెట్లు ఇయ్యలే. కొంచెం ఫీవరిష్గా ఉంది అంటే వచ్చి చూసే పరిస్థితి లేదు. ట్యాబ్లెట్లు ఇవ్వరు, డాక్టర్లు వచ్చి చూడరు. మొత్తం దోమలు. మేము 7-8 మంది ఆ రూమ్లు ఉంటే 100-150 దోమలు. అంటే కావాలని చెప్పి మాకు రిస్ట్రిక్షన్స్, నువ్వు గిన్నెనే తిరగాలి, ఇగో గిదే బ్యారకు, బయటకు పోవద్దు, న్యూస్ పేపర్లు ఇయ్యరు, పుస్తకాలు తెప్పించుకుంటామంటే దానికి కోర్టు నుంచి పర్మిషన్ కావాలంటారు. చలి బాగా పెడుతుంది, ఇబ్బంది అవుతుంది అంటే దుప్పట్లు ఇయ్యరు. ఇన్ని రోజులు ఆదిలాబాద్ జిల్లా జైల్లో ఉన్న సారు బయటకు వచ్చిండు గాని కండిషన్లు అప్లై.
25,000 పూచీకత్తుతోటి 2 షూరిటీలు 3 నెలల పాటు ప్రతి ఐతారంగోలే రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో పోయి సంతకాలు పెట్టి రావన్నట. ఓకే, సంతోషం. బాగా కొట్టిర్రు, బాగా కొడుతుర్రు, బాగా ఇబ్బందులు పెడుతుర్రు మమ్మలను. సరే, ఐ లవ్ యూ వివేక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వివేక్. చాలా ఇబ్బంది పెడుతున్నావు, సంతోషం. ఓకే, నో ప్రాబ్లం. సరే, కానీ ఏదేమైనా అంతిమంగా ఒక మాట మాత్రం నేను తెలియజేస్తా ఉన్నా, ఏది వట్టిగా పోదు, అన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మేమేందో మీరేందో ప్రజల ముందే అన్ని ప్రజాక్షేత్రంలో ఉన్నాయి.